కృష్ణాంజనేయులు గారు, మహిళలు బాధ కలిగించే విధంగా, అవమానకరించే విధంగా ప్రచారం చేద్దని మీరు రైట్. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణాంజనేయులు గారు, గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ. ఎస్, ఇప్పుడు పుంగనూరు ఘటన ఉంది. ఈ పుంగనూరు ఘటనలో ఏదైతే ప్రభుత్వం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అన్న సమాచారంతో అడావుడి చేసి ఆ ముగ్గురు అదుపులోకి చేసుకున్నారు అని చెప్పారు సార్. ఈ పుంగనూరు స్పందన ఏదైతే ఉందో ఈరోజు ప్రభుత్వంది, కర్నూలులో కూడా జరిగిన ఇష్యూ మనకు తెలుసు. దానిపైన కూడా స్పందించి ఉంటే ప్రభుత్వం ఆ స్థాయిలో స్పందించి ఉంటే అమ్మాయిలు లభ్యమయ్యేది అని చెప్పి చెప్తున్నారు. సో ఎక్కడ సమస్యలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అంటే చాలు అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తేనే చేస్తారా లేకపోతే చేయరనేది ఒకటే అండి. ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంటి అంటే ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద, ప్రభుత్వ పనితీరు మీద లోపాలు, వీటి మీద వాళ్ళు నిరసనలు తెలియజేయచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యతిరేకతను తెలియజేసేదానికి వాళ్ళకి హక్కు, అధికారం. అలాంటిది పొంగనూరుకు సంబంధించినటువంటి ఘటన నేపథ్యంలో నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలని నిర్ణయించుకోవడం, వాళ్ళు ప్రకటించడం అనేటువంటి జరిగింది. కానీ ప్రభుత్వం అయితే స్పందించిందిగా. హోంమంత్రి వెళ్ళారు, హోంమంత్రి బాధిత కుటుంబంతో మాట్లాడారు, ఆ చనిపోయినటువంటి పాప తండ్రితో సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడించారు. ఆల్రెడీ నిందితుల్ని అరెస్ట్ కూడా చేశారు. దానికి ఇక్కడ జరిగినటువంటి ఘటన కారణాలు ఏంటి అనేటువంటి దాన్ని కూడా ఎస్పీ ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ విధమైనటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నేను వస్తానని అన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసింది అని అనుకో, మంచిదే కదా, ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కదా. అని చేసింది ఎవరు? ప్రభుత్వంలో వాళ్ళు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పుడు చాలా తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు చాలా మంది ఇలాంటి దాని మీద నిరసనలు తెలియజేశారు. అందుకని నేను అన్నీ చెప్పను, కానీ ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరే తాడేపల్లికి సంబంధించి కృష్ణానదిలో ఇసుక తెన్నుల మీద అక్కడ జరిగినటువంటి ఒక మహిళ దీని మీద అత్యాచార యత్నం ఘటన, ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇప్పుడు కూడా నిందితులు అరెస్ట్ చేయలేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు అరిచికి పెట్టాయి. ఎప్పుడు కూడా కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదండి దాని మీద. కనీసం మాట్లాడాల. ఒక్క ఘటన గురించి ఉదాహరణ చెప్పాను, దేని మీద రెస్పాండ్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి అర్హత లేదా అని అనలేమండి. అప్పుడు ఆయన చేసి అలా చేశాడు కాబట్టి, ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి 151లో మధ్యలో 5 పోయి 11 మిగిలింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అడిగాడా, లేకపోతే వాళ్ళు అడిగారా, వీళ్ళు అడిగారని కాదు. వీళ్ళ బాధ్యతను వీళ్ళు నిర్వర్తిస్తే ఈ 164లో మధ్యలో 6 పోయి 14 మిగలకుండా వీళ్ళు కూడా రేపొద్దున మరి ఎన్నికలను ఫేస్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అంత శివ రాజకీయాలు మళ్ళీ మొదలు పెట్టాడు, ఎక్కడ చనిపోతుంటే అక్కడ వెళ్ళేసి ఏదో రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. దాంతోపాటు ఈరోజు వైసీపీ నేతలు చెప్తున్నారు, నిజంగా ఒక 65 మందికి పైగా, ఇప్పుడు ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చాడు, 65 మందికి పైగా మహిళా అఘాయిత్యాలు జరిగాయి రాష్ట్రంలో అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఉందా, పరిస్థితి ఉందా కృష్ణాంజనేయులు గారు రాష్ట్రంలో? ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందండి. ఏ ప్రభుత్వంలో ఎక్కువ జరిగాయి, ఏ ప్రభుత్వంలో తక్కువ జరిగాయి నంబర్ అనేటువంటిదే తప్ప ఘటనలు అనేటువంటిది జరగటం అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. అంటే రాష్ట్రంలో కొన్ని మామూలు జనరల్ గా క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుంటది కదా. అదే అంట నేను అనేది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వము చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది. ఒకటి, ఇలాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భంలో వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి నిందితులకు శిక్షలు పడేటువంటి విధంగా ఏ విధంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏ విధంగా చట్టబద్ధమైనటువంటి చర్యలకు ప్రభుత్వాలు పూనుకుంటాయి. అదేవిధంగా విజువల్ పోలీసింగ్ ద్వారాగా ఇలాంటి ఘటనలు చేయాలంటే భయపడేటువంటి విధంగా నిందితుల వైపు నుంచి ఏ విధంగా పోలీసు వ్యవస్థ పనితీరు ఉంటుంది. ఇవన్నీ అంశాలు కీలకమైనటువంటి అంశాలు. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలు ఏమి ఘటనలే జరగలేదండి. అసలు ఈ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయి. ఇలాగ దాడులు జరగటం అనేటువంటిది మేము అసలు మా చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంత దాడులు చేస్తున్నారని వాళ్ళు మాట్లాడితే ఎవరు నమ్మరు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల సంగతి, అసలు ఈ దాడుల సంస్కృతిని ఏ విధంగా ఒక పీక్ స్టేజ్కి వాళ్ళు తీసుకెళ్లారో అందరికి తెలుసు. కాకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కూడా మేము కూడా వాళ్ళ తరహాలోని చేస్తామనేటువంటిది వీళ్ళు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారా? 100 రోజులు అయింది కదా పాలనలో. మీరు ఫస్ట్ లో చూడండి, జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చింది.
జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడింది. మీరు గమనిస్తే జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం దగ్గర నుంచే దాడులు మొదలు పెట్టారండి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. కానీ ఎక్కడ మీరు ఈ విధమైనటువంటి ఆ దూకుడు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. దూకుడికి ఇప్పుడు దాడులు, వ్యవహారము ఇవన్నీ ఎంతో కొంత తగ్గాయండి. ఎందుకు తగ్గాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి బ్రేకులు వేశాడు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి నారా లోకేష్ చెప్తున్నాడు కదా, మేము రెడ్ బుక్ తెరిసే ఉన్నాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం ఇది అని ఆయన పెద్ద లిస్టు పెట్టాడు ఇంతకు ముందు రెడ్ బుక్ విషయం. ఇప్పుడు రెడ్ బుక్ తెరిసాము ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేయడానికి ఏం లేదండి. చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి బ్రేకులు వేయడంతో తగ్గిందంటారా కృష్ణాంజనేయులు గారు? అదే ఎలా బ్రేకులు వేశాడు, అందుకని ఎలా బ్రేకులు వేశాడో కూడా క్లుప్తంగా సింపుల్ గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి బ్రేకులు ఎలాంటివి అంటే, ఒక రకంగా గిరిగీసి గిరిలో కూర్చోబెట్టాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పుడు మీరు మొట్టమొదటి జూన్ 4 నుంచి జరిగినటువంటి దాడులు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. మరి ఆయన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయటం ఒక్కటే కాదండి, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడంతో పాటుగా ఏం చేశాడు, ఈ రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ కూడా చేశాడు. రాష్ట్రపతి పాలన వస్తుందని భయంతో ఆగలేదండి. ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే కీలకమైనటువంటి రాజకీయ పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీలో. అదేంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదిపాడు. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ, అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాల రీత్యా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, పురంధేశ్వరి, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా బ్రేకులు వేయించాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా. అందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు లోకేష్ మంత్రులండి, మీకు అందుకని 3 పార్టీలు చెప్పాను. మీ పార్టీలో 2 పేర్లు చెప్పాలని చెబుతా. లోకేష్ ఎలా బ్రేకులు వేసాడని ఒక ఉదాహరణ చెప్తా. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసు ఏంటంటే, మొట్టమొదటి కేసు రఘురామకృష్ణరాజుని వైసీపీ నేతల కన్నా స్పష్టంగా చెప్తున్నారు కృష్ణాంజనేయులు గారు. చెప్పండి, మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి కేసు, మొట్టమొదటి కేసు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మీద గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాంట్లో A3 జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి FIR. అదే విధంగా ఇద్దరు ఇళ్ల రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళు పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇద్దరు IPS ఆఫీసర్లు కూడా దాంట్లో ఉన్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళని అరెస్ట్ చేయమని, కనీసం వాళ్ళని సస్పెండ్ చేయండి, అరెస్ట్ చేయండి అని లేఖల మీద లేఖలు రాస్తున్నాడు రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడికి. ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారండి? కోర్టులు ఎక్కడా కూడా వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మొన్నటి వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్తే విజయపాల్కి బెయిల్ వచ్చింది మొన్న 3 రోజుల క్రితం. అప్పటి వరకు బెయిల్ కూడా లేవు, అరెస్ట్ చేయొద్దని కోర్టులు ఎక్కడ చెప్పాల. కానీ అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కావాలి, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ కావాలి, నరేంద్ర మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ కావాలి, ఇవ్వలేదు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందంటారా ప్రభుత్వం ఇక్కడ?